శారా అనే మాటకు రాజకుమారి అని అర్థం. నవ్వును బహుమతిగా పొందినటువంటి స్త్రీ ఈ శారా. అబ్రహాము భార్య ఈ శారా, తెరహు యొక్క కోడలు. ఈమె పేరు బైబిల్లో 61 సార్లు వ్రాయబడింది. అబ్రహాముతో వివాహం అయ్యాక చాలా కాలం వరకు ఆమెకు సంతానం లేదు. ఆమె కుటుంబీకులు విగ్రహారాధికులు. దేవుడు ఇచ్చిన వాగ్దాన నెరవేర్పును కన్నులారా చూడగలిగిన ధన్యజీవి ఈ శారా. బైబిల్లో మరణం గురించి చెప్పబడిన ఏకైక స్త్రీ శారానే. శారా జీవితం ద్వారా దేవుని మాటకు, ఆయన వాగ్దానానికి విధేయతను చూపి దేవుని కార్యాలు మనం కూడా పొందుకుందాం. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్. Watch full video link in description. Please visit our YouTube channel for more content. Please do subscribe, like and share.